హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో అనుకుంటున్నారా? నార్మల్ రైస్తో కూడా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ చేద్దాం రండి. చికెన్ బిర్యానీ కోసం ఫస్ట్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా వాటర్తో కడిగి దానిలో 3 స్పూన్లు కారం, 1.5 స్పూను సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ని బాగా వేపుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెట్టి మూత పెడదాం. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ముక్కలు వేగాయా లేదనేది. చూడండి, వేగాయి కదా బాగాను. చికెన్ ముక్కలు బాగా వేగాయి కదా, ఇంకొంచెం సేపు వేపుదాం. అలా అయితే చికెన్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇగోండి, బాగా వేగిపోయావు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బిర్యానీ ప్రిపరేషన్ కోసం చూద్దాం. 3 గ్లాసులు బియ్యానికి, 3 గ్లాసుల రైస్కి 4 ఉల్లిపాయలు, 8 పచ్చిమిర్చి, 2 టమాటా, హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. బిర్యానీ తప్పేలు పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైనంత వరకు ఉంచుదాం. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి బాగా వేగాలి కదా, వేగితే దాని కారం అది దిగుతుంది కాబట్టి ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుదాం. టమాటాలు అయితే అప్పుడే వేయకూడదు, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. మూత పెట్టి కాసేపు ఉంచుదాం. బాగా వేగుతాయి కదా మూత పెడితే. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులో మనం టమాటా ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా టమాటా, ఆ టమాటా కూడా వేసేద్దాం. వేసి బాగా కలుపుదాం. టమాటా బాగా మగ్గిపోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఆ ఉల్లిపాయలు టమాటా అన్నీ బాగా వేగడం కోసం నేను ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసేసాను ఇప్పుడే. అలా అయితే ముక్కలు వేగం మగ్గిపోతాయి కాబట్టి ముందుగా సాల్ట్ వేసేస్తున్నాను. కొన్ని వేగిపోయినాయి కదా, మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుదాం. వేగిపోయింది కదా, ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, ముక్కలు వేగాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆ పేస్ట్ నేను 2 స్పూన్లు వేసాను. వేసి బాగా కలపాలి. అడుగు పట్టేస్తుంది వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేటప్పుడు, అందుకని బాగా కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేస్తాం కదా చికెన్ పీసులు, వాటిని కూడా వేసి బాగా కలుపుకుందాం. అలా అయితే మొత్తం చికెన్కి మసాలా అంతా పడుతుంది కదా, అందుకు బాగా కలిపి మూత పెడదాం ఒక 5 మినిట్స్. గొండు వేగింది కదా. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మసాలా పొడి 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి. బయట కొనే కన్నా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి అయితే మీకు మంచి టేస్ట్ వస్తుంది. ముక్కలకు మసాలా బాగా పట్టింది కదా. ఇప్పుడు 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్, అంటే 1 గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున మనం వాటర్ తీసుకొని వేయాలి. ఆల్రెడీ నేను కళాయిలో చికెన్ వేపాను కదా, అదే కళాయిలో నేను వాటర్ తీసుకొని వేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో కొంచెం ఆయిల్ కంటెంట్, మసాలా అది ఉంటుంది కదా, అందుకోసమనే నేను బిర్యానీకి అందులో వాటర్ వేసాను. సాల్ట్ ఇప్పుడు కొంచెం చూసుకోవాలి సరిపోయిందా లేదని. సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసి మూత పెట్టేయాలి. చూసారా, వాటర్ బాగా మరిగింది కదా. ఆల్రెడీ కడిగుంచుకున్న బియ్యాన్ని ఇందులో వేసేయాలి. రైస్ వేసిన తర్వాత కూడా ఒకసారి సాల్ట్ చూడాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మాత్రం మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగ్గినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ వేసుకోవాలి. నాకు కొంచెం తక్కువలో అనిపించింది, నేను అందుకనే 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూసారా, కలర్ ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఫ్లేమ్ హైలోనే పెడతాను. వాటర్ అంతా దగ్గరగా ఇంకిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా, గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ.
ఈ ప్రాసెస్లో బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో చెప్పండి. దీన్ని మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ కొత్తిమీర నా గార్డెన్లో పండించుకున్న కొత్తిమీర అంటే ఫుల్ ఆర్గానిక్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ మూత పెట్టేద్దాం, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బిర్యానీని ఇలాగ సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బిర్యానీని ఈ విధంగా చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.